సమయంలో వర్తమానానికి వెళ్ళే ముందు ప్రార్థనతో ముందుకెళ్దాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. జీవము గల దేవానికి వందనాలు. వాక్యం నీవై ఉన్నవాడా, నీకు స్తోత్రాలు. అయా, నీ వాక్యం ప్రజ్వలిల్లుతుండగా నా తండ్రి నీకే వందనాలు. ప్రతి హృదయాన్ని తాకమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డల యొక్క హృదయంలో ఉన్న దేవా నీకు వందనాలు. అయ్యా, ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి చీకటి కార్యాలు యేసుక్రీస్తు నామంలో లయమౌనుగా కానీ ప్రార్థిస్తున్నాను. అపవాది తంత్రాలన్నింటిని కూడా పారద్రోలి దేవా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని నాయన మేము ధ్యానిస్తూ ఉండగా మాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని మా రక్షకుడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, పోయిన వారం మనం చూసాం కదా, షూలమితి గురించి చూసాం. షూలమితికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది. ఇప్పుడు ఈ సమయంలో ఈ యొక్క షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? షూలమితి యందు ముచ్చట పుట్టించేది ఏది? ఈ సమయంలో ఈ మాటలు మనం చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమందంటే, ప్రేమ కలిగిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు, మన కోసం ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకి మనం ఎత్తబడతాం కదా. దానికోసమే కదా సంఘమంతా ఎదురు చూస్తుంది. ఆయన వస్తాడు. రెప్పపాటులో మేము మార్పు చెందుతాం. ఈ మట్టి శరీరం వల్ల మహిమ దేహంగా మారిపోద్ది. కాబట్టి ఆయన వస్తాడని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. వస్తాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 25వ వచనంలో చెప్పబడినట్లుగా మనం నిరీక్షించేది నిశ్చయంగా పట్టుకుంటాం అని దేవుని లేఖనం పలికినట్లుగా నిశ్చయంగా మనం పట్టుకునే ఆ అనుభవంలో, ఆ స్థితిలో, ఆ యొక్క సమయంలో మనం ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము. అదేంటి? సంఘాన్ని ఆశ తీర చూడటానికట తిరిగి రమ్ము అని చెప్తున్నాడు. ఎందుకు ఆశ తీర చూడాలి? ఇంకా ఏమంటుందంటే వాక్యము, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించుచున్నది ఏది అని అడుగుతున్నాడు. షూలమితి యందు ముచ్చట పుట్టించేది ఏది అని అడుగుతున్నాడు. నిన్ను ఆశ తీర చూస్తాం. ఇక్కడ మనం పోయిన వారం విన్న ఆ యొక్క వాక్యాన్ని చూసి, తన మీద దేవుడు తను ఎంత ఆకర్షణీయంగా దేవునిని ఆకర్షించుకునేలాగుందో అట్టి ఆమెనే తిరిగిరా, నేను ఆశ తీర చూస్తామంటున్నారు. అలా ఆశ తీర చూస్తాము అని చెప్తున్నారు. అంటే దేవునికి స్తోత్రం. మనం ఈ యొక్క సంఘటన మనం ఎస్తేరు విషయంలో చూస్తాం. అక్కడ 127 సంస్థానాల్లో ఉన్న రాజులు, మంత్రులు అందరూ కూడా ఆ హస్తహస్త ఏలుబడిలో ఉన్న జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి వెళ్ళారు. అందరు పెద్దలు కూర్చున్నప్పుడు ఈ అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, 127 సంస్థానాల నుంచి రప్పింపబడిన స్త్రీలందరూ కూడా వారు వీళ్ళ ముందుకు రప్పించబడుతున్నారు. అలా రప్పించబడినప్పుడు కొంతమందికి కొన్ని నచ్చుతున్నాయి, కొంతమందికి కొన్ని నచ్చటల్లా. అట్లా అనేక మంది 127 మంది పెట్టారు. ఇంకా వేల మందిని పెట్టారు, మనకైతే తెలియదు. కానీ అనేక మంది ఆ యొక్క రాజుల ఎదుటకు రావటం, తిరస్కరించబడటం అయిపోయింది. అయితే ఎస్తేరు దగ్గరకు రాగానే ఎస్తేరుని అందరూ కూడా ఎన్నిక చేశారు. ఆమెలో ఉన్న ఒబీడియన్స్, ఆమెకున్న హెయిర్, ఆమెకున్న కలర్, ఆమెకున్న రాజలక్షణాలు, ఆమెకున్న విధానం అంతా కూడా ఈ యొక్క 127 సంస్థానాల నుంచి వచ్చిన మంత్రులు, ప్రధాన మంత్రులు, అక్కడున్న రాజు దృష్టికి, అక్కడున్న పెద్దలే అందరి దృష్టికి కూడా రాణి ఎన్నిక చేయబడింది. వాళ్ళు అడిగారు, ఈమెలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, మీకు అక్కడ ఒక్కొక్కళ్ళు వస్తున్నప్పుడు ఏం హెయిర్ బాగుంది కానీ ఏం ఫేస్ బాగాలి, ఏం ఫేస్ బాగుంది కానీ ఏం కళ్ళు బాగాలి, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోటులు చెప్పుకొచ్చారు. కానీ ఎస్తేరు దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కూడా నచ్చి ఎన్నిక చేయబడింది. అయితే ఇక్కడ షూలమితిని దేవుడు పిలిచిన తర్వాత ఆమె యొద్దకి దేవుడు సంఘాన్ని పిలిచాడు. ఆ మధ్యాకాశానికి తీసుకెళ్ళాడు.
అక్కడ అక్కడ 7 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు అక్కడ పెండ్లి విందు ఉంటుంది. అదే భూలోకంలో విడబడిన వారందరికీ కూడా మహాశ్రమలు ఉంటాయి అనేది వాక్యం సెలవిస్తుంది. అయితే ఎత్తబడిన సంఘాన్ని దేవుడు ఈ సంఘములో ఉన్న ఈ షోలమితిగా ఒక శరీరంగా ఏర్పడిన ఆమెలో అనేకమైన అవయవాలుగా మనందరం ఎలాగో కూర్చబడ్డామో అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ యొక్క సభలో ఆ యొక్క ప్రభు అయిన యేసు ఒక్కొక్కరిని పిలుస్తాడట. ఇది నేను దర్శనంలో చూశాను. ఒక్కొక్కరిని పిలిచి ఆయన ఇలా హగ్ చేసుకుని నా కుమారి నా కుమార్తె అని వారి యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆ అనుభవాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఆమెను ఎంతగానో ఆమె పట్ల సంతోషించి ఆమె ప్రతి ఒక్క బాష్ప బిందువులను తుడిచి ఆమెను ఘనపరుస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని నేను చూశాను. ఆమెను అట్లా అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కరు అందరూ కూడా ఆ యొక్క విందుశాలలో ఉన్నారు. కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళుతున్నాడు, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షింపబడిన మొదలు సంఘం ఎత్తబడే వరకు, ఆ బిడ్డ పిలువబడే వరకు, ఆ బిడ్డ ఈ లోకాన్ని విడిచి ఆ యొక్క రాజ్యానికి చేరేంత వరకు తన యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క తనని పొగుడుతూ ఉన్నారు. ఈ దర్శనం చూసి నేను ఒకరికి వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ విషయం చెప్పటం జరిగింది. కానీ ఇది వాక్యానుసారంగా ఎవరైనా రిఫరెన్స్ అడిగితే నేనేం చెప్పాలి అని ఒక క్వశ్చన్ నా ముందుకు వచ్చింది. ఆ టైంలో చెప్పేటప్పుడు కొంచెం భయం కూడా వచ్చింది. వాక్యాధారం లేకుండా నేను ముందుకెళ్తున్నానా అన్నట్లుగా. కానీ అయితే ఆ యొక్క సమయం దాటిన 3వ రోజు ప్రభు ఈ పరమగీతాలు 6వ అధ్యాయం 13వ వచనం చదువు అని స్పష్టంగా నాతో మాట్లాడినప్పుడు ఈ మాటలు చూసి చదివి నేను ఎంతో సంతోషించాను. ప్రభువా మీకు కోట్ల కొలది స్తోత్రాలయ్యా, నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా అని. నిజముగా ఆయన ప్రేమ ఈ వాక్యమే బయలుపరుస్తూ ఉంది. ఏమన్నట్టుగా షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఒక ప్రక్కన ఆ విందుశాలలో ప్రభు అయిన దేవుడు ఆ ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ వారిని హత్తుకుని నా కోసం నువ్వు ఎన్నెన్ని శ్రమలు పడ్డావు, నా కోసం ఎంతగా ఓర్చుకున్నావు, నా కోసం నువ్వు ఎంత సహించావు, నా కోసం ఎంత పోరాడావు, నా కోసం ఎంతగా త్యాగం చేసావు, నా కోసం ఎంతగా ప్రయాసపడ్డావు, నా కోసం అంటూ ఆ జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ మన కళ్ళంట నీళ్ళు అలా కారిపోతూ ఉంటే ఆ బాధ అంతా చెప్పుకునే విధానంలో ఆయన కన్నీరు తుడిచి ఆయన మనల్ని హగ్ చేసుకుని ఆ విధానం, ఆ సంతోషం మాటలకు అందనిది. సర్వశక్తిమంతుడు, సమస్త విశ్వానికి కారణభూతుడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో కదా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే ఈ యొక్క షూలమితినట పిలిచి ఆ యొక్క సభలో నిలువబెట్టి అక్కడున్న పెద్దలు 24 మంది పెద్దలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు, ఓ పక్కనేమో శరాబులు, మరొక పక్కన కెరూబులు, ఇంతమంది ఉండగా ఈ షూలమితిని నిలబెట్టి అక్కడ వాళ్ళందరినీ అడుగుతాడట, ఈమెలో మీకు ముచ్చట పుట్టించినది ఏది అని అడుగుతాడట. ఈ యొక్క ఎస్తేరుకు ముందున్న కన్యకలందరినీ చూసిన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ విషయంలో వాళ్ళు ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది, మరొకటి నచ్చటల్లా, మరొకటి నచ్చటల్లా. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా మన యొక్క అనుభవాల్లో కూడా కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పిల్లలు చాలా షార్ప్గా వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఎంతో సంతోషిస్తాం. వాళ్ళు డాన్స్ చేసే విధానం, వాళ్ళ యొక్క మాట్లాడే తీరు, వాళ్ళు పాటలు పాడే విధానం, వాళ్ళు వాక్యం చదివే విధానం, వాళ్ళు ప్రార్థించే విధానం, వాళ్ళు దర్శనం చూసే విధానం, దేవునికి లోబడే విధానం, ఆ ఒబీడియన్స్, ఇవన్నీ కూడా ఒక మనుషుని యొక్క లక్షణాలలో ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. డాన్స్ బాగా వచ్చిన వాళ్ళకి పిల్ల బలి చక్కగా డాన్స్ వేస్తుంది కదా అంటారు. పాటలు పాడేవాళ్ళు ఎంత మధురంగా పాడుతుందో అనుకుంటాం కదా.
వాక్యానికి ఇష్టపడేవాళ్ళు. ఆ వాక్యము చేత నింపబడుతూ ఆ వాక్యం మనుషుల యొక్క బంధకాలను విడిపిస్తూ ఉంటే సంఖ్యల నుంచి విడిపించినంత సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. దేవుని యొక్క వాక్యం చీకటి ఛాయలు దుష్టుని కార్యాలను లయపరుస్తూ ఉంటుంది కదా. ఈ రీతిగా ఒక్కొక్కటి అబ్బా తను ఆ యొక్క విషయాల్లో ఈయన తన వాక్యం చెప్తుంటే అమ్మో మా బంధకాలన్నీ ఊడిపోతున్నాయి, అక్కడ జరుగుతున్న అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు అంటూ వారు ఇచ్చే ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే ఎంతగా సంతోషం కదా. ఒక్కొక్కరు వాక్యం బాగుందంటారు, ఒక్కొక్కరు పాటలు బాగుందంటారు, ఒక్కొక్కరు ఆమె ఓర్పు, ఒక్కొక్కరు ఆమె యొక్క సహనం, ఒక్కొక్కరు ఆమె యొక్క ఒబీడియన్స్, ఆమె యొక్క విధేయత, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరు పొగుడుతూ ఉంటారట. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసి యొక్క జీవితం యొక్క అనుభవాలు ఎంతో కష్టసాధ్యమైన కదా. ఏ విశ్వాసి రియల్గా క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయనను అంగీకరించిన ప్రతి వారి జీవితాలు చాలా సాఫ్గా, సంతోషంగా, పూల బాటగా ఉంటుందా అంటే నథింగ్. ఎవరి జీవితాల్లో కూడా ఆ రీతి అనుభవాలు ఉండవు. ఎందుకంటే మన ప్రభు ఈ లోకములో శ్రమ ప్రయాసపడి ఉన్నాడు. ఆయన యొక్క ప్రయాసం మనందరికీ రక్షణ తీసుకుని వచ్చేది. అనేక ఆత్మల కోసం పోరాడేవారి జీవితాల్లో కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన విపత్కరమైన పరిస్థితులు, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో సహితము కూడా వారు ఏ విధంగా నిలబడ్డారు, వారు ఏ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళారు, వారు తీసుకునే ఆలోచన విధానం, వారు ఇటు వెళ్ళాలా ఎటు వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అలాంటి టైంలో కూడానట దేవుని యొక్క దూతలు ఆకాశంలో ఉండి వీళ్ళు ఏ మార్గంలో వెళ్తారా అనేసి ఆసక్తితో చూస్తారట. అదే ఉంటుంది యొక్క ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ యొక్క మేఘము వలె ఆవరించి ఉండగా, వాళ్ళందరూ మేఘం వలె ఆవరించి మన యొక్క యాటిట్యూడ్ అంతా కూడా, మన ఆలోచన విధానాలన్నీ కూడా వీళ్ళు ఎలా వెళ్తారు? దేవుని విడిచిపెడతారా? ఈ శ్రమలో దేవుని వదిలిపెట్టేస్తారా? ఇలాంటి శ్రమలో ఆర్థికమైన అవసరాలు ఉన్నారు కాబట్టి డబ్బు కోసం లోబడిపోతారా? ఎక్కడ ఏ సమయంలో వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతారోనని అందరూ కూడా ఆసక్తితో ఉంటారట. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఒక డేర్ స్టెప్ ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషింపజేస్తారు. ఇట్లా మోషే విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ వారి జీవితాలను మనం పరిశీలన చేస్తే ఎంత చక్కగా కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చెప్తుందంటే, మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ సమయంలో అదే మాట అనేక మార్లు మనం ధ్యానించాము, అయినప్పటికీ కూడా ఈ సందర్భం మనకి బయలుపరుస్తుంది కాబట్టి ఆ మాటలు మనం చూద్దాం. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా బాధ అయినా, అంటే క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఏదో ఒక రీతిగా బయటికి లాగేయాలని శత్రు ఎంతగానే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలన్నిటిలో వచ్చే పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, ఒక్కొక్కరి జీవితాల్లో శ్రమలు వస్తాయి, ఒక్కొక్కరి జీవితాల్లో బాధలు వస్తాయి, ఒక్కొక్కరి జీవితాల్లో హింసలు వస్తాయి, ఒక్కొక్కరి జీవితాల్లో కరువు వస్తుంది, ఒక్కొక్కరి జీవితాల్లో వస్త్రహీనత వస్తుంది, ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఉపద్రవాలు వస్తాయి, ఖడ్గాలు కూడా వస్తాయి. నీవు క్రీస్తుని అంగీకరిస్తే చంపేస్తా, క్రీస్తుని వదిలిపెట్టే ఇప్పటికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నాయి, అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవాలు ఒక దాని తర్వాత ఒకటి, కుటుంబంలో నష్టాలు వచ్చినా, కుటుంబంలో కొంతమంది వ్యక్తులు పోగొట్టుకున్నా, ఎన్నెన్నో పరిస్థితులు ముందుకు వచ్చినప్పటికీ కూడా అట్టి శ్రమల్లో సహితము అయ్యా నీవే మా రక్షకుడు అని వారి యొక్క కనుదృష్టి ఆయన మీద నిలిపి ప్రార్థించి, ఆయన సముఖంలో ఉండి, ఆయన సన్నిధిని అనుభవించి ధైర్యంగా విశ్వాసంతో ముందుకెళ్ళిన ప్రతి ఒక్క అనుభవాలు కూడా ఈ లోకంలో మేము ఎంత శ్రమపడ్డాం, ఎంత అనుభవించాం, ఇన్ని బాధలు అనే నిరుత్సాహపడకుండా, వేదన పడకుండా, ఇంతగా బాధపడుతున్నాం. ఈ లోకస్తులే బాగున్నారు, అబద్ధకులే బాగున్నారు, అన్యజనులే బాగున్నారు, మాకే ఈ శ్రమలు, మేము ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా అనేసి అనేకమైన ఆలోచనలు వస్తాయి ఒక్కొక్క సమయంలో. మనకే కాదు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులకు కూడా అలాగే వచ్చినాయి. అయినప్పటికీ కూడా వారికి వచ్చిన ఈ యొక్క అనుమానాలు, ఈ యొక్క బాధ,
దేవుడు ఎలా నిరుప్తి చేశాడో అలాగే మన జీవితాల్లో కూడా, మన యొక్క అనుభవాల్లో కూడా ప్రభు అయిన దేవుడు మన పక్షంగా ఉండి మనకెంతో ధైర్యాన్ని ఇచ్చి ఆ యొక్క ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఉపద్రవాల్లో ఒకదాని దాటుదామంటే మళ్ళొకటి యోబు జీవితంలో వచ్చిన 1, 2, 3 ఉపద్రవాలుగా ఆయన మీదకు అనేకం వచ్చినాయి. ఆయన యొక్క విశ్వాసాన్ని దొంగిలించలేకపోయినాయి. అట్లాగే ఈ యొక్క విశ్వాసపు జీవితంలో ఈ యొక్క సంఘముగా ఉన్న ఈ యొక్క షూలమితి గుణలక్షణాలు కలిగిన ఈ యొక్క వారి జీవితాల్లో అనేకం సంభవించినప్పటికీ కూడా వారు క్రీస్తుని కనపరుచుకుంటూ, క్రీస్తు మీద ఆధారపడుతూ, క్రీస్తు యేసే మా రక్షకుడని ముందుకు వెళ్ళిన ప్రతి వారి విషయాల్లో ప్రభు అయిన దేవుడు ఎంతో ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన కొరకు యథార్థంగా బతికే వాళ్ళనట, ఆయన సంఘాన్నకట, ఈ షూలమితి అయ్యున్న వారికట ఏలే అనుభవాలు కూడా ఇస్తాడట. దేవునికి స్తోత్రం. దేవదూతలు మేము దేవుళ్ళు అని ఈ లోకంలో పిలబడుతున్న వారు ఉన్నారు కదా, మన దేశమే కాదు అనేకమైన ప్రాంతాల్లో ఈ లోకం అంతట్లో మేము దేవుడు కానీ వాళ్ళు దైవత్వం వాళ్ళ లేకపోయినప్పటికీ కూడా ఏదో తోసి వేయబడిన దూతలు వాళ్ళు దేవుళ్ళుగా కనబరుచుకుంటూ దేవునికి రావలసిన మహిమను దొంగిలిస్తున్నారు కదా. ఆ పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుని పిల్లలుగా అట్టి వారికి సహితము కూడా తీర్పు తీర్చే రీతిలో దేవుడు తన సంఘాన్ని ఉంచాడు. దేవుడు తన యొక్క ప్రియురాలుగా పిలువబడుతున్న షూలమితిని ఉంచాడు. ఎంత ఘనమైన కృప కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఎంత ఓచుకున్నప్పటికీ ఇంకేముంది, ఒక 20 10 అనుకుంటాం. లేదు అంటే ప్రతి మనిషికి వచ్చే ఆయుష్కాలం 80 70 అని వాక్యం చెప్పినట్లుగా, 70 80 అని చెప్పినట్లుగా అంతకాలంలో ఈ రోజుల్లో మరణానికి ఏజ్ భేదం లేదు, ఏమీ లేదు. ఎవరికైనా సరే తథ్యంగా అయిపోతుంది. అయితే అలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సముఖానికి పిలవబడేటప్పటికీ మనము ఆయన దృష్టికి అంగీకారంగా ఉండి ఆయన పని కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన పోలికల్లో మనం ఉన్నప్పుడు, క్రీస్తు యేసు స్వరూపాన్ని మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్ని బ్రతికిన ఈ షూలమితి యొక్క అనుభవాలను ప్రభు ఎంతగా కొనియాడాడు కదా. ఆమెలో మనం ఒక భాగంగా ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడే పరీక్షించుకుని మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఈ రీతిగా అనేకుల మధ్య నిలబెట్టి, వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, 24 పెద్దలు కిరీటాలు ధరించుకుని వారి కోసం కేటాయించిన సింహాసనంలో కూర్చుని ఉంటాడట. ధవళవర్ణ సింహాసనం మీద మహామహిమతో ఎవరు చూడటానికే కానీ వెళ్ళటానికే కానీ అవకాశం లేకుండా మహా తేజస్సులో మహిమలో ఉండే తండ్రి సముఖంలో కూడా ఈ యొక్క అల్పులుగా ఉన్న ఈ మానవులు, ఈ యొక్క అనేకమైన అవకతవకలు కలిగిన మానవులను దేవుడు తన సంఘముగా తీసుకున్నాడు. తన శరీరము ద్వారా, తన యొక్క శిలువ యాగము ద్వారా, తన యొక్క క్రొత్త నిబంధన ద్వారా మనల్ని ఆయన నిబంధనతో ఏకము చేసి ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని యొక్క వారలారా, ఈ లోకపు శ్రమలుగా ఎంచొద్దు అని వాక్యం సెలవిస్తుంది. అవి ఎన్నొచ్చినా వస్తే పోతే అనుకుంటా వాటి మీద దృష్టి పెట్టకుండా మన ప్రభు అయిన యేసు మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో, రాబోయే లోకం విషయంలో, రాబోయే కార్యాల విషయంలో, దేవుని యొక్క ప్రణాళికల విషయాల్లో, దేవుని చిత్తం విషయంలో మనం ఎప్పుడైతే మన మనసును పెట్టుతామో, ఎప్పుడైతే మన ఆలోచనలో ఆ క్రీస్తు యేసులో స్థిరపరచుకుంటామో, మన జీవితం చాలా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం, చాలా విశ్వాసంగా ముందుకెళ్ళగలుగుతాం. ఏనాడు ఏ సమయంలో ఎప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. అంతేకాకుండా అతి సమీపంలో ఆయన రాకడ సమీపిస్తుందని ఎక్కడ చూసిన వేవర్తమానాలు. అంతేకాకుండా ఆయన రాకడ సమీపిస్తుంది అంటూ అనేకమైన గురుతులు ప్రభు అయిన యేసు చెప్పిన సూచనలు అన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయన ఇప్పటికే నాకు 2-3 times ఆయన నాతో జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని మాట్లాడుతూ వచ్చాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపరచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించేది ఏంటి అని అడిగినప్పుడు వారు ఈ విషయంలో ఆ సమయంలో తొలిగిపోద్ది అనుకున్నాం. లేదా ఈ యొక్క కుమారుడు, ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క సేవకుడు, ఈ కుమారుడు ఫలానా వ్యక్తి జారిపోయే పరిస్థితుల్లో విశ్వాసాన్ని స్థిరపరచుకుని స్థిరంగా నిలబడ్డాడు. కాబట్టి నిజంగా ఈ విషయంలో చాలా గ్రేట్. అనేకులు జారిపోయారు, అనేకులు పడిపోయారు, కానీ తన విశ్వాసం ద్వారా దీన్ని జయించగలిగారు అంటూ అక్కడ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఆ విశ్వాసాన్ని పొగుడుతూ ఉంటే, ధైర్యాన్ని పొగుడుతూ ఉంటే, వాళ్ళు తీసుకునే రాంగ్ స్టెప్ వేయకోకుండా రైట్ వేలో దేవుని చిత్తానుసారమైన వేలు వెళ్ళే ఆ విధానంలో ఆ యొక్క ప్రతి పాయింట్, ప్రతి టర్నింగ్ పాయింట్లన్నీ కూడా దేవుడు ఆ యొక్క పెద్దలందరూ కూడా అవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్న ప్రతి టర్నింగ్ పాయింట్లన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసి ఘనపరిచే దేవుడుగా మనకిక్కడ కనబడుతున్నాడు. అయితే ఈ యొక్క కింద వచనంలో ఏమని ఉందంటే, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది అని అడిగారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహా ఆమె ఇలా 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 అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటా వచ్చారు. ఇక్కడ రాణుల్ని అడిగితే రాణులు ఏమంటున్నారంటే, ఆమె సంధ్యారాగం చూపెడుతుంది అంటున్నారు. సూర్యుని అంత కళలు ఉన్నాయని చెప్తున్నారు. సంధ్యారాగం చూపెడుతుంది అంటున్నారు కొంతమంది. ఆమె పలువరుస బాగుంది అంటున్నాడు వాళ్ళ మాట తీరు బాగుంది, వాళ్ళ విధానం బాగుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంది, వాళ్ళ జ్ఞానం ఉంది అంటూ యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నవాడు. అట్టి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి నడుస్తున్న విధానం, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించింది ఏదని అడిగి ఆమె మహానయ్యూమంత నాటకమంతా వింతైనదా అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ ఆమె మహానయ్యూమంతా నాటకమంతా వింతైనదా అని మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్. వీళ్ళందరూ కూడా ఎలాగని చెప్పుకొస్తా ఉన్నారు. అక్కడ వారి మధ్యలో అంతగా సంతోషం, ఘనత, గౌరవం ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథంలో జయించువానికి నేను జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తానన్నాడు. ఈ విధంగా జయించే వారికి నేను తెల్ల రాతినిస్తానన్నాడు. జయించే వారికైనా కొత్త పేరు పెడతానన్నాడు. జయించే వారికైనా తన సముఖంలో ఉండనిస్తానన్నాడు. ఈ రీతిగా అనేకమైన బహుమానాలతో కూడిన జీవితం మన ముందుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎక్కడంటున్నారు ఆమె మహానయ్యూమంత నాటకమంత వింతైందా అంటున్నారు. మహానయ్యూం ఏంటి, ఇక్కడ నాటకం ఏంటి అనేది మనం చూస్తే కనుక, ఈ మహానయ్యూం అనే నాటకము అనేది ఈ యొక్క సొలొమోను రాజు కాలంలో BC 1000 సంవత్సరాల విధానంలో ఈ యొక్క సొలొమోను రాజు కాలంలో ఆనాటి దినాల్లో నాటకాలు వేసేవాళ్ళట. మనకు కూడా మా చిన్నప్పుడు కూడా ఈ యొక్క నాటకాలు మేము చూసాం. నాటకాలు, బుర్రకథలు, హరికథలు, అంటే సమాజానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే అప్పుడు కొన్ని నాటకాలు, కొన్ని ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అట్లాగే మా చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర, చింతామణి, ఇంకేయో నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. అవి చాలా ప్రాముఖ్యత చెంది చాలామంది చూస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇప్పుడులాగా ఆ టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు ఇవేమి లేవు. కాబట్టి ఆనాటి దినాల్లో అదే ప్రాముఖ్యత. అంతేకాకుండా ఆనాటి దినాల్లో సొలొమోను యొక్క కాలంలో ఈ యొక్క మహానయ్యూం అనే ఒక నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళట. ఆ నాటకం చూస్తూ ఉన్నప్పుడు అందులో చాలా వింతలు ఉన్నాయట, అందులో చాలా విడ్డూరాలు ఉన్నాయట, అందులో చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయట, అందులో చాలా విచిత్రకరమైన కార్యాలు ఉన్నాయట. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా అరే 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 అనుకునేవాళ్ళు. అనే రీతిలో ఉండేదట ఆ యొక్క స్టోరీ. అంటూ అయ్యో ఫస్ట్ ఆ సమస్య, ఆ యొక్క విధానం చూడంగానే అయ్యో అయ్యో అనుకుంటాం. తర్వాత దాని ఎఫెక్ట్ చూడంగానే ఓహో ఆహా అంటాం. మా చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు మాది పల్లెటూరు. ఆ పల్లెటూరు ఒక సినిమా హాల్ ఉండేది, టూరింగ్ టాకీస్. అక్కడ సినిమాలు సినిమాకి వెళ్ళినప్పుడు ఏదో రక్త సంబంధం ఏదో అక్కడ నా ప్రక్కన మా పిన్నోళ్ళు అవుతారు. వాళ్ళు ఆ సినిమా చూస్తూ గావును ఏడ్చేస్తున్నారు. ఏడ్చేసి ఆ యొక్క ప్రతి వచ్చే సిచ్యువేషన్కి అయ్యయ్యో అమ్మ ఎందుకమ్మా నేలను పోయేది నెత్తిని రాసుకుంటావు అని వాళ్ళు ఓకే ఆ మీద జాలి పడిపోయి ఏడ్చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అర్థం కాక ఇది సినిమానే కదా, వీళ్ళు ఎందుకు రియాక్ట్ అయిపోతున్నారేంటో నాకు అర్థమయ్యేది కాదు.
తర్వాత ఇంటికి వచ్చి చెప్పి నవ్వటం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరూ అది కాదు, వాళ్ళ అనుభవాల్లోంచి తీసుకుంటున్నారు అంటూ అమ్మోళ్ళు అలా అలా ఏదో చెప్పుకొచ్చారు. అయితే ఆనాటి దినాలలో ఈ యొక్క మహానయం అనే నాటకం చాలా వింతలతో ఉంది, విడ్డూరాలతో ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి అనేకమైన ప్రజలు, అంతేకాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నాటకం ప్రసిద్ధి చెందిందట. అటువంటి నాటకం ఏంటి అనేది, అందులో ఉన్న వింతలు విడ్డూరాలు ఇవన్నీ చూసిన ఈ సొలొమోను ఈ షూలమితిని కూడా చూస్తూ అంటున్నాడు, ఈ నాటకమే చాలా వింతగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే అటువంటి ఆ యొక్క మహానయుము నాటకం అంతా వింతైనదా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఆమె కూడా వింతైందా? ఈ నాటకంలాగా ఆమె వింతైనదా? ఆ వింతగా ఉండే లక్షణాలు ఆమెలే ఉన్నాయా అన్నట్లుగా క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంతకీ మహానయుము నాటకం అనేది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఏంటి దీని పుట్టుపూర్వత్వాలు అనేది కనుక మనం పరిశీలన చేస్తే ఆదికాండము 32వ అధ్యాయంలో మనం యాకోబు గారు చూస్తారు ఒక దర్శనాన్ని. ఏమని, అక్కడ ఆయన పద్మారాము నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు, నేను నీ తండ్రి ఇంటికి, నీ స్వజనాంగం దగ్గరికి, మీ సొంత ప్రాంతానికి తీసుకెళ్తాను వచ్చేయమని పిలిచి తీసుకుని వస్తున్నాడు. ఆయన బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడు. వచ్చేస్తున్నప్పుడు యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తం మనం చేయాలి అని, ఎప్పుడైతే నెరవేర్చాలి అని ఆయన పని చేయడానికి నడుము ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పటి నుండి కూడా ఒక అద్భుతమైన రీతిలో మన విధానం ఉంటుంది, మన పనులు కూడా ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇది కావాలి అనుకునేటప్పటికి అది మన ముందు ఉంటుందండి. నిజంగా ఇక్కడ యాకోబు దేవుని యొక్క మాటను చేత పట్టుకుని తన యొక్క గృహానికి, తన తండ్రి ఇంటికి తిరిగి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బయలుదేరి వస్తున్నాడో అప్పుడట ఆ దేవుని యొక్క దూతలు ఆయన్ని ఎదుర్కొన్నాయట. ఎందుకు ఎదుర్కొన్నాయి? అయ్యా, నీ ఒక్కడవే కాదు, నీ ప్రయాణం మాకు కూడా ఒక డ్యూటీ పడింది, మేము నీ కోసం వస్తున్నాం, నీ ప్రొటెక్షన్ ఇవ్వటానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్ను కాపాడటానికి అన్నట్లుగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క అనుభవంలో ఒకసారి ఎవరో నా వెనకాల నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నేను బకెట్ ఇచ్చుకుని నీళ్ళు బాత్రూంలో పెట్టాలనుకుంటే అటు వెళ్తుంటే అట్లా ఒక మనిషి తిరిగినట్టు అనిపిస్తుంది. ఇలా ఏది చేస్తూ ఉన్నా, ఎటు నడుస్తూ ఉన్నా ఒక రోజంతా గమనించి అయిపోయింది. రెండో రోజంతా గమనిస్తూ ఉన్నా నా వెనక ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మా అత్తయ్య గారికి స్నానానికి నీళ్ళు పెడితే బకెట్ పట్టుకుని ఇలా వెళ్ళబోతున్నాను. అసలు ఒక మనిషి నా వెనకాల నిలబడినట్టు అనిపించింది. అప్పుడు ఆ బకెట్ కింద పెట్టాను. ఎవరో నీవు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగా. వెనకైతే తిరిగి చూడాల, మనిషి నన్ను ఎవరో నన్ను వెంబడిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అప్పుడు నేను అంటున్నాను, ఎవరో నీవు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగితే, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే అని ఒక స్వరం నాకు వినబడింది. అవునా అనుకున్నా. నిజంగా దాని తర్వాత ఆ యొక్క రెండో రోజు 11 గంటలకల్లా మా స్లాబ్ అంతా కూడా పడిపోయింది. మేము అందులోనే ఉన్నాం. రాళ్ళన్నీ దెబ్బ భూకంపం వచ్చినట్లుగా పడిపోయి ఉన్నాయి. ఇలాగూ పడిపోయి మంచాలన్నీ తుక్కుగా ఇరిగిపోయినాయి. మంచం మీద ఉన్న మా అత్తయ్య గారికే కానీ అదే రూమ్లో ఉండి మంచం మీద నుంచి భయం వేసి పారిపోయి వద్దామని పరిగెత్తుకు రాబోయేటప్పటికి ఆ గోడ ప్రక్కన ఉన్నాను. పైనుంచి రాళ్ళన్నీ పడిపోయి మంచం అంతా కూడా భయంకరంగా ఇరిగిపోయింది. నేను మాత్రం అలాగే నిలబడ్డాను. నా కాళ్ళు చుట్టంతా రాళ్ళే. నేనేమనుకున్నానంటే నా తలపైన రాళ్ళు ఓడలేదనుకుంటా, కాబట్టి నా మీద ఇంత చిన్న రాయి కూడా అనుకున్నాక ఈ కాళ్ళ మీద అన్ని బండి అసలు అని తల ఇలా లేపితే రియల్గా నా తల మీద అసలు ఉన్న ఆ స్లాబ్ ఏమీ లేదు. అయినా నా మీద ఎలా పడలేదు? ఆ పడే ముందు దేవుని యొక్క స్వరం నాకు వినబడింది. ఏమనంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని స్వరం వినపడింది. తప్పిస్తున్నావా అని నేను మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం కూడా లేదు. ధన్యమడ పడిపోయింది. కానీ దేవుడు మమ్మల్ని అందరినీ సజీవంగా కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపద్రవాల్లాగా అనేక సమస్యలు నన్ను వెంటాడినప్పటికీ కూడా మేము బ్రతికున్నాము అంటే అది దేవుని కృపే. ఇలా జీవిస్తున్నాము అంటే ఆయన మా రక్షకుడిగా, మా యొక్క పోషకుడిగా మాకున్నాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, ఇక్కడ యాకోబు యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాము. యాకోబు ఆ యొక్క తన త్రోవలో వెడుచుండగా దేవుని యొక్క దూతలు ఎప్పుడైతే అతను ఎదుర్కొన్నాయో అప్పుడు యాకోబు అంటున్నాడు, యాకోబు వారిని చూసి ఇది దేవుని సేనే అని చెప్పి ఆ చోటికి మహానయుము అని పేరు పెట్టాడు. ఇది దేవుని సేనే అని పేరు పెట్టాడు. అయితే ఈ యొక్క మాటకి అర్థం ఏంటి అనేది చూస్తే 2 సేనలు, మహానయం అంటే 2 సేనలు అంటే భూలోక సైన్యమును పరలోక సైన్యము కలుసుకునే స్థలాన్ని మహానయము అని పేరు పెట్టాడు. అంటే ఈ యొక్క దావీదు చూసింది దేవదేవుని యొక్క సైన్యం దిగొచ్చింది, ఆ సైన్యం కనబడుతుంది. ఇక్కడ యాకోబు సంతానం, యాకోబు కలిగి అంతా కూడా అదొక సైన్యముగా కనబడుతుంది, అదొక సైన్యంగా కనపడుతుంది. ఎందుకు అది సైన్యంగా కనబడింది? నిజంగా ఇజ్రాయేల్ ఇప్పటికీ పోరాడుతున్నారు కదా, ఆయనకి ఇస్రాయేల్ అని పేరు వచ్చిన తరువాత దాని అర్థం కూడా పోరాడే వ్యక్తులే కదా. కాబట్టి తన పిల్లలు కూడా, తన సంతానం కూడా పోరాడే సైన్యంలా కనబడుతున్నారు. ఆనాడు చూసిన దర్శనం ఈనాటికి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో నాతో ఒక మాట ఇచ్చాడు అంటే, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామంటే ఆ వాగ్దానం నిశ్చయంగా అది ప్రవహిస్తూనే ఉంటుంది, ఆ వాగ్దానం అలాగూ నెరవేరుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యాకోబు ఆ సైన్యాన్ని చూసి అంటున్నాడు, ఇక్కడ మహానయం అంటున్నాడు, ఈ స్థలము మహానయం అంటున్నాడు. అయితే ఈ మహానయం అంటే 2 సేనలు కలిసి ఉన్నాయి అంటున్నాడు. ఒకరి యొక్క రక్షించబడిన వారి జీవితంలో ఏం జరుగుద్ది? దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ జరుగుద్ది, దేవుని యొక్క దూతల యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది, దేవుని దూతల యొక్క కార్యాలు ముందు జరుగుతూ ఉంటాయి. దేవుడు తన దూతను పంపించి నేను నిన్ను విడిపిస్తాను, నా దూతను పంపించి నేను సంరక్షిస్తాను అని ఆయన సెలవిచ్చినట్లుగా ప్రతి వాణి జీవితంలో దేవుని యొక్క దూతల యొక్క కార్యాలు మనకు కనబడుతూ ఉంటాయి, మనకి వినబడుతూ ఉంటాయి, మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే అటువంటి రీతిలో ఇక్కడ ఈ యొక్క యాకోబు యొక్క అనుభవం ఉంది. అన్ని విషయాల్లో ఎన్నో శ్రమలు యాకోబు జీవితంలోకి వచ్చినాయి. యాకోబు జీవితం మనందరికీ కూడా చిరపరిచితం. ఎందుకంటే ఆది కాండంలో ఉంది, మొదటి పుస్తకంలోనే ఉంది, ఆరంభ పుస్తకంలోనే ఉంది, అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది, చాలా ఈజీగా అర్థమవుతుంది చదివిన వాళ్ళందరికీ. కాబట్టి అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా అద్భుతంగా ధ్యానించుకుంటూ ఉంటారు, చాలా బలం పొందుతారు, చాలా విశ్వాసాన్ని ప్రకటించుకోగలుగుతారు, మరింత విశ్వాసాన్ని కూడగట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ మాటలను బట్టి ఈ యొక్క యాకోబు యొక్క జీవితాన్ని మహానయుము అనే పేరు పెట్టి యాకోబు యొక్క ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా కోడీకరించి ఒక్కొక్క అనుభవాలని ఈ నాటకంలో పెట్టారు. నాటకం ఒక్కటే మహానయము, కానీ నాటకంలో జరిగే ప్రతి యాకోబు యొక్క ప్రతి టర్నింగ్ని ఒక అద్భుతమైన ఒక్కొక్క పార్ట్లుగా ఇది ఈ యొక్క యాకోబు కొన్ని నాటకాన్ని మనం చూస్తాం. ఆ యొక్క నాటక పుస్తకాలలో మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. అది ఇక ఫస్ట్ రంగం, సెకండ్ రంగం, థర్డ్ రంగం, 3వ రంగం, 4వ రంగం, 10వ రంగం, 12వ రంగం అలాగ ఉండేవి. అప్పుడు ఆ రంగం అవంగానే ఒక తెర ఇలా పడతా ఉండేది. మళ్ళీ అది సెకండ్ టర్న్ ప్రారంభమయ్యేటప్పటికి ఆ తెర అలా జరిగిపోయేది. అట్లాగే ఈ యొక్క యాకోబు యొక్క ప్రతి టర్నింగ్ పాయింట్ని కూడా ఒక నాటకంగా ప్రదర్శించారు. ఆ యొక్క నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు యొక్క ఎలా ఉంటుంది, ఇందులో హీరో పలానా వ్యక్తి అని తెలిసింది, పలానా వ్యక్తి అతని పేరు యాకోబు అని ఉంది. అప్పుడు యాకోబు నా ప్రతి ఒక్కరు అతని వైపే చూస్తారు కదా. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇంతలో మొదటి అడుగును తను వేసినప్పుడు తన యొక్క అన్నకి ఇవ్వాలనుకున్నాడు తండ్రి ఆశీర్వాదాలు. కానీ తల్లి ద్వారా నువ్వు వెళ్ళు, నేను నీకున్నాను, ఏ శ్రమ వచ్చినా ఏ శాపం వచ్చినా అది నా మీదకి వచ్చేటట్లుగా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమని ఈ యాకోబుని పంపించింది తల్లి మారు వేషం వేసి. కానీ యాకోబుని మొత్తం అసలు యొక్క తండ్రి తన యొక్క మనసులో అనుకునే ఉంటాడు, వాడు కూడా నా కుమారుడే కదా, నా చిన్న కొడుకే కదా, నా చిన్న కొడుకుకి కూడా కొన్ని దాచి ఉంచుదాం అనుకునే ఉంటాడు. కానీ దేవుని మహాకృప ప్రతి ఒక్క ఆశీర్వాదాలు కూడా యాకోబు మీదకి వచ్చేసినాయి, ప్రవాహంలాగా వచ్చేసినాయి. కొంతమంది కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అసలు ఆగలేము,
కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఫ్లోగా వచ్చేస్తూ ఉంటాయి ఆ దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. కొంతమంది కోసం మనం ప్రార్థిస్తూ ఉంటే నోటికి మాటలు రావు. ఎంత ప్రార్థిద్దామన్నా తన్నుకోవాలి, మాట కోసం తన్నుకోవాలి. అబ్బా ఎలా ఎలాగని అనుభవించే వారికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అయితే ఆ యొక్క యాకోబు యొక్క బ్లెస్సింగ్ విషయంలో ఇస్సాకు ఎంత కొన్నన్నా తన ఇంకో కుమారుడికి దాద్దాం అనుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము యాకోబుకి కంప్లీట్గా వెళ్ళిపోయింది. అందుకే ఏసేవంటాడు, ఒక్కటన్నా నా కోసం లేదా అంటాడు. ఒక్కటన్నా నా కోసం లేదా అంటే నేను సంపూర్ణంగా అన్ని దీవెనలు అతనికే ఇచ్చేసాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ నాటకం చూస్తున్న ప్రతి వారికి ఏమనిపిస్తుంది? అయ్యో ఏసేవరికి దీవిస్తానన్నాడు, ఇంకేమన్నా అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతలో యాకోబు ఎంటర్ అయిపోయాడు, ఆశీర్వాదాలు ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. మరలా అక్కడి నుంచి అప్పటి వరకు ఇంట్లో నుండి అమ్మ కూటి అంటారు కదా, ఆ అమ్మ వెనకాల తిరుగుతూ ఉండే యాకోబు బయట వాతావరణం అంతగా అలవాట్లేదు, బయట వాతావరణానికి అంతగా ఎడిట్ అవ్వలేదు. తన అన్న అయితే ఇంట్లో ఉండలేడు, యాకోబేం బయట ఉండలేడు. అటువంటి పరిస్థితుల్లో సహితం ఇల్లు దాటి తన తల్లి తన తండ్రి చెప్పిన రీతిలో ఆ వివాహం చేసుకోవటానికి మేనమామ ఇంటికి వెళుతుంటే ఆ మార్గ మధ్యములో ఒక రాయిని ఆయన తలగడగా తీసుకుని పడుకున్నప్పుడు దేవుడు దర్శించిన అనుభవాలు, ఆ అనుభవాల యొక్క విధానం. వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు ఆయనతో చెప్పాడు, అయ్యా నీ కుమార్తె అంటే నాకు ఇష్టం, చిన్న కుమార్తె, తనే నాకు వివాహం చేసుకుంటాను, నేను 7 సంవత్సరాలు నీ దగ్గర పనివాడిగా ఉంటాను, పాలేరుగా ఉంటాను, నీ పశువులు కాస్తాను అని చెప్తే ఒప్పుకున్నాడు. 7 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి పాపం, 7 సంవత్సరాలు ప్రయాసపడితే ఆయన మోసం చేసి తెల్లారి లేచేటప్పటికి లేయ ఉంటుంది. ఎంత మోసం అయినప్పటికీ కూడా ప్రతి మోసాన్ని ఆశీర్వాదకరంగా మలిచాడు దేవుడు. ఆ సంఘటన చూసిన అర్రే యాకోబు మోసపోయాడురా అంటాడు. పల్లెటూరులో అందరూ ఇదే గోల చూస్తూ ఉంటే అది జరిగే సిచ్యువేషన్ బట్టి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. అర్రే యాకోబు అయిపోయాడురా, అయ్యయ్యో పాపం మోసపోయాడురా అని. కానీ తను ఎంత కష్టపడ్డాడో దేవునికి స్తోత్రం. మళ్ళా తన యొక్క ప్రేమించిన భార్యను పొందుకున్నాడు. ఇంకా 2 పనివారు కూడా ఆ యొక్క దాసీలను కూడా వాళ్ళు ఇచ్చారు. తండ్రి తన మాటలు దీవించను గాక. హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేంగల తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా నీవిచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా నీకే వందనాలు అయ్యా. ఈ షోలమితి ఏ విధంగా నీకు వందనాలు నాయన ఆకర్షించుకోగలుగుతుందో ప్రభువా, నీ చిత్తం నెరవేర్చగలుగుతుందో ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉందో ప్రభువా, అటువంటి సహవాసము కలిగి, అటువంటి ధైర్యము కలిగి, అటువంటి జ్ఞానము కలిగి దేవా నీకు వందనాలయ్యా. నీ అందు భయభక్తులు కలిగి నా తండ్రి నీకు వందనాలు. నీ కృపలో ముందుకు సాగుతూ ఉండగా అట్టి కృపను నాయనా నీ సంఘంగా ఉన్న మా అందరి పక్షంగా నీ కృప మెండుగా కుమ్మరింప చేయమని మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.